అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సాగర నగరం సర్వసన్నద్ధమైంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమానికి వచ్చే వారిని ఆకట్టుకునేలా బీచ్లో అద్భుత కళాఖండాలు ఏర్పాటు చేశారు. విశాఖ వ్యాప్తంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టారు. ఇంతటి చక్కని కార్యక్రమం విశాఖలో ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు విశాఖ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచం విశాఖ వైపు చూసేలా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరాయి. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇతివృత్తంతో ప్రభుత్వం యోగా డే నిర్వహిస్తోంది. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్దంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద 15,000 మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదిక సిద్ధం చేశారు. కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర 3.5 లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవునా గ్రీన్ మ్యాట్ పరిచారు. ఒకవేళ వర్షం పడితే యోగాకు ఇబ్బంది లేకుండా ఆంధ్ర వర్సిటీ ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద 15,000 మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రధానితో కలిసి యోగాసనాలు వేసేందుకు శిక్షకులు, విశాఖవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు శుక్రవారం అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటలకల్లా వారికి కేటాయించిన గ్యాలరీలలోకి చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఎవరెవరు ఏ గ్యాలరీల్లోకి వెళ్లాలో ఇప్పటికే ఖచ్చితమైన సూచనలు చేశారు. ఒక్కో గ్యాలరీలో 1000 మంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి సూచించిన కంపార్ట్మెంట్లలోకి వారు మాత్రమే వెళ్లాలని అధికారులు కోరారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని వారు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్తో పాటు కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ప్రతి కంపార్ట్మెంట్లో ఒక శిక్షకుడు, 2 పోలీసులు, వైద్య సిబ్బంది, 1 సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ శనివారం ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకోనుండగా 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక వద్ద మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేయనున్నారు. అతిపెద్ద కార్యక్రమం కావడంతో 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 1300 సీసీ కెమెరాలను 2 కమాండ్ కంట్రోల్ రూంలకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. విశాఖలో జరిగే యోగా డే 2 అద్భుత రికార్డులను సృష్టిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. యోగా డే వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రభుత్వం దాదాపు 8,000 ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది. మరోవైపు ప్రజలకు సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా సర్వీస్ ప్రొవైడర్లు హైపర్ సెల్ టవర్లను ఏర్పాటు చేశారు.